హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే యాక్చువల్లీ ఈజ్ 'బృందావన్' ఈజ్ 'బృందావనం' మూవీ. దానికి ముందు కొన్ని అప్డేట్లు ఇవ్వబోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇంత స్పీడ్‌తో నేను కంప్లీట్ చేశానని నా జీవితంలో అనుకోలేదు. సో, యాక్చువల్లీ మేము ఈ పాడ్‌కాస్ట్ సారీ మన 50 ఎపిసోడ్ అది నెక్స్ట్ వీక్ రాబోతుంది. సో, దీని మీన్ టైమ్‌లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు లేకపోతే నచ్చిన సినిమాలు రివ్యూలు వస్తూ ఉంటాయి. సో, పెద్దగా మేబీ యూనిక్ ఎపిసోడ్స్ వేరేలా చేయడానికి దాంట్లో మన ప్రయత్నం ఉన్నాయి. ఒక్కడి మీద ఒక ఎపిసోడ్ చేయాలని ఉంటది. 'హరి' గారి సినిమాల మీద ఒక ఎపిసోడ్ చేయాలని ఉంటది. సంక్రాంతి గురించి మాట్లాడడానికి, మన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకోవడానికి ఆహ్ ఇంకో ఒక ఎపిసోడ్ ఉంటది. సో, చాలా లైన్‌లో ఉన్నాయి. బట్ జస్ట్ వాంట్ టు సే మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేసినందుకు. మొన్నే మేము 2000 మేము కంప్లీట్ చేసాం. ఇంకోటి చాలామంది చెప్తూనే ఉంటారు. "నువ్వు ఎందుకు ప్రమోట్ చేయవు? ఎందుకిట్లా చేయవు? ఎందుకొక బిట్ ఏమి పెట్టవు? ఎందుకంటే ప్రమోషన్ నాదేంటంటే ప్యూర్‌లీ ఫర్ ప్యాషన్ అండి. నాకిష్టం ఉన్నది నేను జేస్తాను. ఎవడి ఎవడైనా దగ్గరికెళ్ళి ఇది విను, ఇది నువ్వు వినాలి, ప్లీజ్ వినండి అని చెప్పుకోవడానికి అలాంటిదేం లేదు. మీకిష్టం ఉంటే వినండి, ఇష్టం ఉండకపోతే మీరు వినకండి. అంతే వెరీ సింపుల్. బట్ ప్రమోషన్ జేయడానికి, అదంతా జేయడానికి జస్ట్ ప్యూర్‌లీ ఔట్ ఆఫ్ ప్యాషన్. నాకిష్టం ఉంది కాబట్టి నేను మీ అందరిని వారానికి 2 సార్లు కలుస్తూ ఉంటా. ఏదో సొల్లు చెప్పడానికి. నేను చెప్పే సొల్లు మీకు నచ్చుతుంది. సో, అంతే. అంతే ఇక్కడ. బట్ నో సీరియస్‌లీ నేను మీ అందరికీ చాలా నేను రుణపడి ఉన్నాను. ఇంతవరకు ఒక పాడ్‌కాస్ట్ కొనసాగుతుందని ఆహ్, ఐ థింక్ డెఫినెట్‌లీ మా పాడ్‌కాస్ట్‌లో ఏదో ఒకటి ఉండాలి. నచ్చిన క్వాలిటీ ఏదో ఒకటి ఉండాలి. సో, దీనికి మన స్పెషల్ షౌట్ ఔట్ నా ఫ్రెండ్ సాయి అని ఒకడుంటాడు. ఆయన పాడ్‌కాస్ట్ పేరు 'ఎదవ సోది'. సో, ఆయనే ప్రత్యేకంగా జెప్పారు. ముందుగా ఆయనకిష్టం లేదు. దాని తర్వాత స్లోగా ఆయనకి అలవాటయ్యి ఇప్పుడు ఆయన ఒక ఫేవరెట్ పాడ్‌కాస్ట్ ఉంది. ఎందుకంటే ఒక్కడే ఒక సినిమా గురించి ఆల్‌మోస్ట్ ఒక 50 నిమిషాలు లేకపోతే ఒక గంట సేపు మాట్లాడుకోవడం అనేది అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లైక్ ఏమో అంటే ఆయనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటది. సో, సాయి ఇఫ్ యూ లిస్టెనింగ్ టు థిస్ జస్ట్ నో దట్ వెరీ, వెరీ గ్రేట్‌ఫుల్. సో, యాహ్! మరొకసారి ఈ ఇయరు అసలు ఈ ఇయర్‌లో నేనేం జేశానంటే పెద్దగా ఏం చేయలేదు. ఉద్యోగం లేదు, ఏం లేదు. మాకంత ఖాళీ టైం ఉంది. సో, ఖాళీ టైంలో ఏం జేయాలంటే పనిగట్టుకొని మనం బిజీగా ఉండాలంటే మనం ఏం జేయాలి? సో, ఆబ్వియస్లీ నీకు సినిమాలంటే చాలా ఇష్టం. నీకా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆ ఇంట్రెస్ట్‌తో పాటు వై డోంట్ యూ ట్రై అండ్ డూ సంథింగ్ దట్ ఇదెలా జెప్పాలి? ఆ ఇంట్రెస్ట్‌తో యూ నో నువ్వు నువ్వు ఏదో ఒకటి చెయి. ఎలా జేస్తావనేదే అనవసరం. కానీ నువ్వు ఏదో ఒకటి జెయి. బిజీగా ఉండడానికి నువ్వు ఏదో ఒకటి ప్రయత్నించు అనే ఒక మైండ్ సెట్ పెట్టుకొని నేను బేసికల్లీ ఇంత దూరం వచ్చాను. అండ్ యాహ్! సో, ఆహ్, ఈ పాడ్‌కాస్ట్ ఆరంభమైంది బేసికల్లీ. సో, ఆరంభంలో నేను ఇంత దూరం వచ్చాను. బట్ ఈ సొల్లంతా చెప్పుకోకుండా లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'బృందావనం.' నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎందుకంటే నా ఫేవరెట్ టైప్ ఆఫ్ మూవీ అండి విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దానికంటే ఆ సినిమాలో ఉండే విపరీతమైన ఒక వైబ్, ఒక ఫీల్ ఉంటది. దాన్ని మించే వైబ్ ఇంకేమి తెలుగు సినిమాలో దొరకవనేది నేను బల్లగుద్ది నమ్ముతా. సో, దట్ ఈస్ హానెస్ట్‌లీ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇలాంటి సినిమాలు. సో, ఒక 'కలిసుందాంరా', ఒక 'బృందావనం' అండ్ దెన్ ఫ్యూచర్‌లో నేను తీయబోయే తెలుగు సినిమా అందరూ అనుకుంటున్నారు ఈడు తెలుగు సినిమా తీయడం ఏంటి అంటే, నేను తీయడం అంటే నేను రాస్తాను అండ్ దాంట్లో నేనే హీరోని. వీడు హీరోగా పెట్టుకుంటాడు. అసలు వీడికి నటించడం వచ్చా అంటే, అంటే ఆ పాటకి మనకి అన్నీ సెట్ అయితాయి. సో, మీకు బోలెడన్ని డౌట్లున్నాయని నాకు తెలుసు. బట్ నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అండ్ ఐ థింక్ నువ్వు ఏ పనేది చేసినప్పుడు నీకు కాన్ఫిడెంట్‌గా ఉంటే అది డెఫినెట్‌లీ జరుగుతది. అంటే కాన్ఫిడెన్స్ ఒకటే కాదు నీకు ఉండాల్సింది చాలా కన్విక్షన్. సో, ఆ కన్విక్షన్ డెఫినెట్‌లీ ఉంది. బట్ యాహ్! ఒక 'కలిసుందాంరా', ఒక 'బృందావనం' దాని తర్వాత మేము తీయబోయే సినిమా. బట్ ఈ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయనేది నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటా. సో, గెట్టింగ్ రైట్ టు ఇట్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే 'దిల్ రాజు' 2003లో ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. సో, అప్పటి వరకు ఆయన ఒక స్టార్ హీరోతో సినిమా తీయాలని ఒక ఆశ ఉండేది. ఆ స్టార్ ఎవరంటే ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్.
ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ఏంటి 'ప్రభాస్‌తో' సినిమా తీశాడు గదా! 'అల్లు అర్జున్‌తో' సినిమా తీశాడు గదా! అది స్టార్టింగ్ స్టేజ్‌ల్లో ఎందుకంటే అప్పటికి 'ప్రభాస్' గారు అండ్ 'అల్లు అర్జున్' గారికి అంత పెద్ద హిట్ లేదు. 'సింహాద్రి' లాంటి ఒక హ్యూమంగస్ హిట్ వాళ్ళిద్దరికీ లేదు. అది ఓన్లీ తర్వాత 2010s అండ్ ఆన్వర్డ్ తర్వాతొచ్చింది. వాళ్ళిద్దరూ పెద్ద సూపర్ స్టార్స్ అయ్యారు. సో, చేయాలని ఆశతో ఆహ్, ఒక ఐడియా పుట్టుకొచ్చిందనమాట. సో, ఎన్టీఆర్‌ని కలిసి ఇద్దరు స్క్రిప్ట్స్ ఉన్నాయి 'దిల్ రాజు' దగ్గర. ఎన్టీఆర్ సెడ్ నో. దాని తర్వాత 'వంశీ పైడిపల్లి' ఆబ్వియస్లీ మొన్న మొన్న ఫ్లాప్ గాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అనుకున్నంత సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. సో, ఒక యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. యావరేజ్, బిలో యావరేజ్ సినిమా. బట్ 'దిల్ రాజు'కి ఏం అర్థమైందంటే 'వంశీ పైడిపల్లి'కి టెక్నికాలిటీస్ మీద మంచి గ్రిప్ ఉంది. సో, ఈయనకి ఇంకో అవకాశం ఇద్దాం అని ఫిక్స్ అయ్యి, దాని తర్వాత ఎన్టీఆర్‌కి ఫోన్ చేశాడనమాట. 'తారక్ నా దగ్గర ఒక కథ ఉంది. నువ్వు వింటావా?' అని చెప్తే, "ఆ! నువ్వు చెప్పన్నా నేను వింటానని" చెప్పి వంశీ ఎన్టీఆర్‌ని కలవడానికెళ్ళాడు. 2:30 గంటలు నరేషన్ చెప్పాడు. దాని తర్వాత ఎన్టీఆర్ 'దిల్ రాజు'కి ఫోన్ చేసి వెంటనే "నువ్వు మా ఇంటికి రా, లేకపోతే ఆఫీస్‌కి రా" అని చెప్పి ఆయనొచ్చి 'దిల్ రాజు'ని కౌగిలించుకొని ఈ సినిమా మనం జేస్తున్నాం అని ఫిక్సు. ఇది నవంబర్ 2008లో జరిగింది. దాని తర్వాత సినిమా రావడానికి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. అది ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఎన్టీఆర్ ఇంకొన్ని కమిట్మెంట్స్ ఉండుండే ఆ టైంలో. ఐ థింక్ 'అదుర్స్' ఫిల్మ్ జేస్తున్నారు. సో, యాహ్! ఆ టైంలో ఏం జరిగిందంటే ఇన్ మిడ్ జులై 2009 ఆయన బేసిక్‌లీ సినిమా అనౌన్స్ జేశారు. ఆగస్ట్ 15, 2009 ఆ సినిమా బేసిక్‌లీ లాంచ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్‌లో. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమాలో నా ఫేవరెట్ ఏంటంటే, ఈ సినిమాల్లో హౌస్ సెట్ ఏదైతే ఉందో, నా ఆల్ టైమ్ ఫేవరెట్ హౌస్ సెట్. ఆహ్, ఐ థింక్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సెట్ ఒక తెలుగు సినిమాలో. ఐ జస్ట్ లవ్డ్ దట్ 'బృందావనం' హౌస్ సెట్. ఆఫ్ కోర్స్ క్రియేటెడ్ బై ఆనంద్ సాయి గారు. సో, ఈ సెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇది బాచుపల్లి అనే డిస్ట్రిక్ట్‌లో వాళ్ళు పెట్టారండి. సో, వంశీ ఆహ్, యూ నో ఆనంద్ సాయికి ఏం చెప్పాడంటే, "ఈ హౌస్ సెట్ మొత్తం శ్రీకృష్ణుడు బృందావనంలాగా ఉండాలి. సో, మేము వేసుకునే కలర్ కాంబినేషన్ పీకాక్ ఇంకొన్ని రంగులు నెమలితో పాటు ఇంకొన్ని రంగులేసాం. దాని తర్వాత డైరెక్టర్ ఒక నెలన్నర ఆయనతో కూర్చొని మనం స్కెచ్‌లేసాం. దాని తర్వాత వంశీ అనేది చాలా మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద మూవీ వాళ్ళు ఈ హౌస్ సెట్‌లో పెట్టారన్నమాట. సో, ఇది 4 ఎకరాలు వాళ్ళు కొన్నారు. ఆ 4 ఎకరాల్లో ఒక ఎకరం మొత్తం హౌస్ సెట్. ఆ తర్వాత ఫ్లోరింగ్ నుండి ఇటాలియన్ మార్బుల్ వాడారు. తర్వాత వాళ్ళు వాడుకునే ఫర్నిచర్ ఢిల్లీ నుండి తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమాలో వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇంకోటుంది. దాని తర్వాత ఇంకో ఒక ఎకరం ఆ మొత్తం బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటది గదా! ఆ గార్డెన్ ఎక్కడైతే ఉందంటే 'ఆవతి ప్రసాద్ అండ్ రఘుబాబు' మారిన సీన్ ఉంటది గదా! అక్కడ వెళ్తే క్రిష్ ఇదంతా నువ్వు చేసావని నాకు తెలుసు. ఎన్టీఆర్ ఏదో ఒక ఒక పాండ్ దగ్గర ఉంటారు గదా! దాని తర్వాత పూలు అండ్ పొలాలు మంచిగా కనిపిస్తాయి. అది కూడా దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద హౌస్ సెట్. బట్ ఈ సినిమాలో వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమా ఆ 'బృందావనం' హౌస్ సెట్టు వంశీ పైడిపల్లి ఏం చెప్పాడంటే, చాలా పర్టిక్యులర్‌గా ఈ సెట్ ఈ సినిమా కోసమే వాడాలి. సో, ఈ సినిమా అయిన తర్వాత అది మొత్తం కూల్చేశారనమాట. ఎందుకు చేశావురా బాబు! అనుకోని నేననుకున్నాను. ఐ థింక్ అప్పట్లో మోస్ట్ కాస్ట్‌లీ అయుంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. సో, ఐ లవ్, లవ్, లవ్ దట్ హౌస్ సెట్. అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఇది 'ఆడితో సరదాగా' వంశీ పైడిపల్లి చెప్పాడు. 'బృందావనం' సినిమాలో క్లైమాక్స్ అంటే మొత్తం సినిమా హౌస్‌లో ఆల్మోస్ట్ 60 నాకు తెలిసి లైక్ 60% సినిమా మొత్తం హౌస్ సెట్‌లో జరుగుతది. ఎందుకట్లా జేయలేదంటే, అప్పట్లో చాలా విపరీతమైన వర్షాలు. ఆ వర్షాల వలన ఈ 'బృందావనం' హౌస్ సెట్టు బేసిక్‌లీ పాడైపోయిందనమాట. సో, అక్కడే చేయాల్సిన క్లైమాక్స్ సీను వాళ్ళు 'సంగీ టెంపుల్' అదే మన 'రామోజీ ఫిల్మ్ సిటీ' పక్కన అదే ఆ తెల్ల గుడి ఉంటది కదా! ప్రతి తెలుగు సినిమాలో ఉంటది. 'సంగీ టెంపుల్‌కెళ్ళి' వాళ్ళు క్లైమాక్స్ మొత్తం ఫినిష్ జేశారు. లేకపోతే వాళ్ళ ఇంట్లోనే తీసేవారు. సో, యాహ్! అండ్ ఈ సినిమా 1 డిసెంబర్ 2009 వాళ్ళు మొదలుపెట్టారు. దాని తర్వాత ఎప్పుడైపోయిందంటే 15థ్ సెప్టెంబర్ 2010 అండ్ 15థ్ అండ్ దెన్ అక్టోబర్ 14, 2010 ఈ సినిమా విడుదలైంది. ఆఫ్‌కోర్స్ పెద్ద, పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఐ థింక్ ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ. సో, ఈ సినిమా ఫ్యాక్ట్‌ల గురించి చెప్పాలంటే ఎవరెవరు చేశారంటే ఆఫ్‌కోర్స్ ఇట్ స్టార్స్ ఎన్టీఆర్,
కాజల్ అగర్వాల్, సమంత, ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, లేట్ గ్రేట్ వేణుమాధవ్ గారు, అజయ్, తనికెళ్ళ బర్ని గారు, ఆమ్, రఘుబాబు, అవతి ప్రసాద్, ఫిష్ వెంకట్, సురేఖవాణి, ఆ, హేమ అండ్ సన అండ్ ఇంకొంత ప్రభాస్ శ్రీ ఉంటాడు, ఫిష్ వెంకట్ ఉంటాడు, చాలా మంది ఉంటారు. అఫ్ కోర్స్ మ్యూజిక్ బై తమన్, సినిమాటోగ్రఫీ బై చోటకే నాయుడు గారు, ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు, ఆర్ట్ డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ డిజైన్ బై అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆనంద్ సాయి గారు, డైలాగ్స్ బై కొరటాల శివ గారు, ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్ గారు, అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై అఫ్ కోర్స్ మన వంశీ పైడిపల్లి గారు. ఈ సినిమాకి నిర్మాత అఫ్ కోర్స్ దిల్రాజు గారు అండ్ హిస్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అండ్ ఇందాక చెప్పినట్టు 14th October 2010 ఈ సినిమా విడుదలైంది. సో ఈ సినిమా దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఈ సినిమా కథా సంగతానికి వస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఒక పనిలేనోడు ఉంటాడు. ఆడి పేరు క్రిష్. ఆడు బేసిక్‌లీ టిపికల్ తెలుగు మూవీ. ఆడేం పని చేయడు. బట్ వాడికి మొత్తం ఊర్లో వాడిదే పెద్దిల్లు. సో ఒక పెద్ద బలిసినోడు ఉంటాడు. అది ముఖేష్ రిషి అనమాట. ముఖేష్ రిషి బేసిక్‌లీ కొన్ని వేల కోట్లకి అసలు ఆడేం జేస్తాడనేది మనకి ఎవరు జెప్పరు. బట్ కొన్ని వేల కోట్లకి బేసిక్‌గా చాలా బలిసినోడు. ఒక మల్టీ మిలియనేర్ అనమాట ముఖేష్ రిషి. ఆయనమ్మ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఇస్ ప్రగతి. అండ్ సో బేసిక్‌లీ వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఎందుకంటే అన్ని డబ్బులుంటే డెఫినెట్‌లీ ఎవరో ఒకరు గోల్డ్ డిగ్గర్స్ ఉంటారు గదా! సో ఈ గోల్డ్ డిగ్గర్ ఈ సిట్యుయేషన్‌లో సమంత అనమాట. సమంత అనమాట ఇందు. సో వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉంటారు. యువకుల మనసైన, మగవాళ్ళ మనసైన అని పెద్దగా పాడి ఇంట్రో సాంగ్ ఉంటది. దాని నెక్స్ట్ సీను వాళ్ళేదో పార్క్‌కెళ్తారు. అరే! నువ్వొక సాయం జేయాలి. దాని తర్వాత ఆ అమ్మాయి గోకుతది. గోకినప్పుడు వాడికి ఎన్టీఆర్ తెలుస్తదనమాట. అరే! నువ్వు గోకితే ఇక్కడ ఏదో పెంట జరుగుతది అని ఫిక్స్ అయ్యి ఆయన అంటే ఆయన అడుగుతాడు. ప్రాబ్లమ్ ఏంటి? ఆమెకొక ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు భూమి. భూమి అనే మనిషి షీ ఈస్ బేసిక్‌లీ ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంది. ఆమె డ్యాడీ 'ప్రకాష్ రాజ్' ఆమె కజిన్ ఆమె బావకి అంటే అజయ్ పెళ్లిగిచ్చి బలవంతం చేసి పెళ్లి చేస్తున్నారనమాట. ఇప్పుడు అది భూమికి ఇష్టం లేదు. సో, ఇప్పుడు ఏం చేస్తారు? కోట ఒక పెద్ద స్కెచ్ ఏస్తాడు. ఇది పట్నం అంటే సిటీలో ఇంకెవరో ఒకరితో ప్రేమలో ఉందని చెప్పి ఈడెవడు 'క్రిష్' గాడు బక్రా, ఎన్టీఆర్ బక్రా కాబట్టి ఆయన ఒప్పుకుంటారు. వాళ్ళు ఊరికెళ్తారు. ఊరికెళ్తే వాళ్ళకేం తెలుస్తది? ఒక పక్క ఇద్దరు గొడవలున్నాయి. ఇద్దరు ఊర్లు వాళ్ళు కొట్టుకొని చస్తూనే ఉన్నారు. ఒక సైడ్ ఆఫ్ ద ఊరు ఇది రాయలసీమలో జరుగుతది. రాయలసీమ సైడు 'ప్రకాష్ రాజ్', తెలంగాణ సైడు శ్రీహరి అనమాట. సో, 'క్రిష్' ఇంట్లో అడుగుపెడతాడనమాట. 'బృందావనం' అనే ఒక అద్భుతమైన ఒక సెట్టు ఏదో మారుమూల ప్రాంతంలో ఇదే నా ఫేవరెట్. బట్ ఇట్స్ అమేజింగ్. ఓకే. ఏదో ఒక జిల్లా ఏదో తెలియలేని ఒక ప్రాంతంలో ఎక్కడో మారుమూల చోటలో ఒక అద్భుతమైన శ్రీకృష్ణుడు బృందావనం ఉంటది ఒక ఇల్లు. ఆయన ఎంటర్ అయిన తర్వాత ఇంట్లో ఆడికి ఎవ్వడికి ఇష్టం లేదు ఎన్టీఆర్. బట్ స్లోగా వాడికి ఏమర్థమవుతదంటే, ఈ ఇంట్లో ఇంతమంది జనం ఉన్నారు. కానీ ఒక కుటుంబం కాకుండా ఒకరితో వాళ్ళ పనుల్లోనే వాళ్ళు జేసుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ ఫ్యామిలీస్‌గా లేదు. ఒకరు సాధారణ ఇండివిడ్యుయల్స్‌గా ఉన్నారు. సో, వాళ్ళందరిని కలపడానికి ఆహ్, వీడు బేసిక్‌లీ ప్రయత్నం స్టార్ట్ చేశాడనమాట. సో, వీళ్ళకేం గావాలి? ఆహ్, బేసిక్‌లీ వాళ్ళ నాన్నని బేసిక్‌లీ 'ప్రకాష్ రాజ్‌ని' ఒప్పించడానికి. మధ్యలో మన వేణుమాధవ్ వస్తాడు. వేణుమా వేణుమాధవ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్. 'రత్తాలు రైస్ మిల్' అని ఒక సినిమా రిలీజ్ చేస్తారంట. బట్ యాహ్! వేణుమాధవ్ అండ్ ఎన్టీఆర్ కామెడీ ఒక బ్రిలియంట్ ఐడియా వస్తే బ్రిలియంట్ కామెడీ ట్రాక్. బట్ యాహ్! ఈ మధ్యలో సో 'క్రిష్' బేసిక్‌లీ స్టార్ట్ చేశాడనమాట. వాళ్ళందరిని మారడానికి ఫ్యామిలీని దగ్గరగా ఫ్యామిలీని అందరిని కలపడానికి వాళ్ళందరిని దగ్గర చేయనీకి ప్రయత్నాలు చేశాడనమాట. మధ్యలో వాడు అజయ్‌ని కలుస్తాడు. అజయ్ విలన్ బావ అనమాట.
అజయ్‌కి వార్నింగ్ ఇస్తాడు. అండ్ అజయ్‌కి జనరల్‌గా ఇది ఇష్టం లేదు. మధ్యలో వాళ్ళు ఊరు చూడడానికి మజ్జిగ తాగాలని వెళ్తే సూర్యుడు "ఏయ్ రాజా ఈరోజు మనదేరా ఎత్తేయ్ సంజా ఈనాట మనదేరా" అని పాడుతూ ఉంటారనమాట. మొత్తం అంటే పాపికొండలు చూపియడానికి నేను ట్రై చేశారు. ఆ పాట మొత్తం పొలాచిలో తీశారు. ఇది నాకు ఎట్లా తెలుసంటే చెప్పినా గదా! నాకు యూజ్‌లెస్ ఇన్ఫర్మేషన్ నా బుర్రలో ఉంటది. ఇది ఫ్యాక్ట్. సో, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు మళ్ళీ అజయ్‌ని కలుస్తారు. అండ్ యూ నో సో, బేసిక్‌లీ వాళ్ళకేం గావాలి? దే వాంటెడ్ టు బేసిక్‌లీ పెళ్లి ఆపడం అనేది. బట్ స్లోగా క్రిష్ వాళ్ళ ఇంట్లో అందరిని అందరిని కలుపుతాడు. క్రిష్ అంటే చాలా ఇష్టం. సో, ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడు? ప్రకాష్ రాజ్ వాడిని ద్వేషిస్తూ ఉంటాడనమాట. అరేయ్! ద్వేషిస్తూ ఎందుకు చేస్తున్నావో తెలుసురా? నువ్వేమో నాకిష్టం అవుతదని భయమేస్తుందిరా నాకు అని ఒక సిల్లీ డైలాగ్ జెప్పి ఇంటర్వల్‌లో వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెడతారనమాట. నిశ్చితార్థం అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసేయడానికి ఫిక్స్ అవుతారనమాట. ఇది మన ప్లాన్ గాదే. మన పెళ్లి చెడగొట్టడానికి వచ్చామే. కానీ మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఏంటి అని జెప్పి దీని మధ్యలో ఇంకో ఒక ట్విస్ట్ ఉంటదనమాట. కోట ఉంటాడు. కోట ఇది మొత్తం జేసాడు. కోటకి ఇద్దరు కొడుకులు. ఫస్ట్ పెళ్ళాం కొడుకు 'ప్రకాష్ రాజ్'. సెకండ్ పెళ్ళాం కొడుకు 'శ్రీహరి'. సో, వాళ్ళు స్టెప్ బ్రదర్స్ అన్నమాట. కోట ఇంకో పెళ్లి జేసుకోవడం 'ప్రకాష్ రాజ్‌కి' ఇష్టం లేదు. సో, 'ప్రకాష్ రాజు' 'శ్రీహరికి' ఇష్టం అన్నమాట. ఇంటర్వల్ అయిన తర్వాత 'ప్రకాష్ రాజ్' 'ప్రకాష్ రాజ్' మళ్ళొస్తాడు. వాళ్ళిద్దరు కూర్చొని ఉంటారన్నమాట. పెద్ద పంచాయతీ పెట్టి లివింగ్ రూమ్‌లో. "ఈ పెళ్లి నేను చేయలేను. నా చెల్లికిచ్చిన మాట నేను తప్పుతున్నానని నన్ను మన్నించండి బావ. కానీ ఈ పెళ్లి మాత్రం జరగలేనని" చెప్పి అజయ్ బేసిక్‌లీ ఏం చెప్తాడంటే, "ఈ అమ్మాయి నాకివ్వు." బేసిక్‌లీ వాడికి కావాల్సింది ఆహ్, ఆవె ఇందు మీద వాడికున్నది ప్రేమ గాదు. ఆవేశం. లేకపోతే కామం బేసిక్‌లీ. సో, దాన్ని బెట్టి మనవడు నీ చేతిలో పెడతానని పెద్దగా డైలాగులు జెప్పి, రేయ్! అని జెప్పి మధ్యలో ఎన్టీఆర్ ఒస్తాడు. తర్వాత జెప్తాడు, "నేను వెళ్తున్నాను. నా తమ్ముడిని తీసుకోవడానికి నేను వెళ్తున్నాను." ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ మీమ్స్ వాస్ బోర్న్. ఆహ్, నాయనా అన్నొచ్చిండు అని జెప్పి ఇప్పుడు పెద్ద వచ్చాడురా అని పెద్ద పండగ జేసుకుంటారు. మళ్ళీ ఇంకో ట్విస్ట్ పడతది. ఎన్టీఆర్ డాన్స్ చేస్తూ ఉంటే ఆడికి సమంత కనిపిస్తది. ఆహా! ఆమేంటి ఇక్కడికి వచ్చిందా? ఆమె ఎందుకో ఇక్కడ వస్తదిలే అని ఆగండ్రా లేకపోతే శ్రీహరి ఏదో డైలాగ్ చెప్తాడు. నాయనా నా కూతురొచ్చింది అని జెప్పి అది ఆయన కూతురే సమంత అనమాట. సో, వాళ్ళిద్దరూ అత్రపల్లి ఫాల్స్‌కెళ్తారనమాట. కేరళలో మళ్ళీ పంచాయతీ పెట్టడానికి. ఇప్పుడు ఏం జేయాలి? "అరే! నీకు ఆమెకి తెలీదా? మీరిద్దరు ఒకే ఊరంటే" "ప్రామిస్ రా నాకస్సలు తెలీదు. నువ్వు ఏ ఊరు అడిగావంటే" "ఆమె రాయలసీమ" అనింది. "నా ఊరంటే తెలంగాణ" అని చెప్పింది. సరే ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడేం చేయాలంటే వాళ్ళ నిజమైన ఐడెంటిటీస్ బయటకి రాకూడదనేది ఒక ఫేక్ డ్యాడీ వాళ్ళు హైర్ చేస్తారు. బొమ్మరిల్లు ఫాదర్ అనమాట. ఈయనెవరంటే బ్రహ్మానందం. ఇక్కడ నా ఫేవరెట్ సీనొస్తది. భోంచేసారా? ట్రైన్ వాక్ జరిగిందా? ఇలాంటి రొటీన్ క్వెషన్ అంటే నాకు అలర్జీ. ఆస్క్ మీ సంథింగ్ న్యూ మ్యాన్. దాని తర్వాత వేణుమాధవ్ అడుగుతాడు. ఎప్పుడెళ్ళిపోతారు? నీ ఫ్యూచర్ నాకనిపిస్తుంది. నీ ఫ్యూచర్ నాకనిపిస్తుంది. నీకుంటదిరోయ్! నీకుందిరోయ్! నీకుంటది. అని మొత్తం డైలాగులొస్తాయి. దాని తర్వాత శ్రీహరికి తెలుస్తది. ఒకడు మోసం ఇందుని ఒకడు ప్రేమించి ఆడు మోసం చేశాడని. వాడు వాడు గుండాలకి జెప్తాడు. పట్నంలో ఇందమ్మకి ఎవడో మోసం జేసినాడంట. ఆడెవడో వాడి డీటెయిల్స్ మొత్తం నాకు తెలియాలని జెప్పి వాళ్ళు కొంచెం ఎంక్వైరీ జేస్తే క్రిష్ సో, ముఖేష్, రిషి అండ్ ప్రగతి ఎన్టీఆర్ యాక్చువల్ పేరెంట్స్ వాళ్ళందరిని వాళ్ళ హౌస్‌లో ఇరికించేస్తారు. సో, ఈ పెళ్లి జేయడానికి మొత్తం జరుగుతది. అండ్ ఈ మొత్తం పంచాయతీ ఎండ్ చేయడానికి లేకపోతే ఇంకోటి ఒకటి అంటే పెళ్లి చెడగొట్టడానికొచ్చారని తెలీదు గాబట్టి ఇప్పుడు ఇందుకి గూడా తెలుస్తదనమాట. ఓకే. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నేనేం జేయాలి? నా బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమ నేను సాక్రిఫైస్ జేయాలా? మా ఫ్రెండ్ సంతోషంగుండాలా? ఇదంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు క్రిష్‌తో ప్రేమలో పడిపోయారనమాట. సో, లాస్ట్‌లో వాళ్ళకేం తెలుస్తదంటే ఎన్టీఆర్ బేసిక్‌లీ ఇంట్లో వాళ్ళందరిని మోసం జేశాడు. అందరిని బకరాలు జేశాడు. అండ్ దీనికి కారణం అజయ్ గాడే జేశాడు.
అండ్ 'క్రిష్' గాడిని పిచ్చగొట్టుడు కొడతాడు ఎన్టీఆర్‌ని. కొడితే మధ్యలో కోట వస్తాడు. నాయనా వీడు బేసిక్‌లీ అందరిని మోసం చేశాడు. లేకపోతే ఆహ్, 'ప్రకాష్ రాజ్' అని చెప్తాడు. వీడు మమ్మల్ని అందరిని మోసం చేస్తాడని చెప్పి బేసిక్‌లీ కోట మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆహ్, "అరే! నీ కూతురు జీవితం ఎక్కడో నాశనం అవుతదని నేనాడే ఒక చిన్న అబద్ధం వల్లనే వాడిక్కడికొచ్చాడురా. అసలు పంపించిందే సమంతనే. అండ్ ఇంకోటి నీ కూతురే వాడితో ప్రేమలో ఉంది. ఇంకోటి ఒక పిచ్చలాంటి కోటని బృందావనం చేశాడురా. వాడిష్టం లేని మనిషుండడు. వాడిష్టం లేని వాడిష్టం లేని మనిషి అంటే ఎవడు ఉండడురా అంతే. వాడు ప్రతి ఒక్కడికి ఇష్టపడతాడు. వాడు పెద్ద కోటీశ్వరుడు" అనే 'ముఖేష్ రిషి' ప్రగతి వాళ్ళ టర్న్ చూసి, "బాబు వాళ్ళని మన్నించండి" అని చెప్తాడు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ అజయ్ కార్‌ని పట్టుకెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎన్టీఆర్ ఎళ్లి ఆడిని పిచ్చగొట్టుడు కొట్టి ఆహ్, బేసిక్‌లీ వాడికి వార్నింగ్ చెప్పి ఇంకొకసారి చేస్తే చంపేస్తానని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ గుడికెళ్తారు. శ్రీకృష్ణుడు లార్డ్ కృష్ణ కనిపిస్తారు. ఇది మన లేట్ 'ఎన్టీ రామారావు' గారు. అండ్ అడుగుతాడు. ఇప్పుడు నేనేం జేయాలి? ఇందుని పెళ్లి జేసుకోనా? భువిని పెళ్లి జేసుకోనా? అంటే ఆహ్, ఇక నీ ఇష్టమే. ఇంక నీ ఇష్టమే అని ఎవడు జెప్పడు. అప్పుడు కృష్ణకి అర్థమవుతది. అరే! కృష్ణ చాలా మందితో సరసం జేశాడు గదా! ఇప్పుడు నా పరిస్థితి గూడా అదేనా? అరే! అని జెప్పి ఇంకా అంతే సినిమా అయిపోతది. సో, యాక్టింగ్ సంగతానికొస్తే కథ ఎంతసేపు చెప్పాం గదా! పొడిగా. యాక్టింగ్ సంగతానికొస్తే అంటే బా ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ ఫర్ ఎన్టీఆర్. ఎందుకంటే అప్పట్లో ఇట్స్ లైక్ సటిల్ అనను గానీ చాలా క్లాస్ రోల్ ఇది. ఎందుకంటే ఆ ఇన్‌బిల్ట్ హీరోయిజం, ఆ డైలాగ్స్ పెద్ద పెద్ద పంచ్ డైలాగ్ డెలివరీ మొత్తం ఉంది. కానీ ఆల్మోస్ట్ ఒక సటిల్ వే అండ్ సబ్డ్యూడ్ వేలో ఉంటది. సో, ఆల్మోస్ట్ ఒక రిచ్ కిడ్ ఆడినట్టుంది. బట్ ఏమో లైక్ అంతగా అంత లేదు. బట్ లైక్ ఆల్మోస్ట్ ఒక 'మహేష్ బాబు' చేసినట్టు ఒక రోల్ ఆర్ ఒక 'అల్లు అర్జున్' చేసే ఒక రోల్ ఆర్ మేబీ ఏమో ఒక 'పవన్ కళ్యాణ్' చేసిన ఒక రోల్. బట్ మే పెర్ఫార్మన్స్ అయితే సినిమా మొత్తం ఎన్టీఆరే ఉంటాడు కదా! సో, ఇట్స్ నాట్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్. బట్ ఎప్పుడైనా ఎన్టీఆర్ యాక్టింగ్ చేశారంటే చాలా సిన్సియర్‌గా ఉంటది. సో, ఈ సినిమాలో అంతే. అంటే ఈ స్వాగ్ అనాలా? స్వాగ్ అనాలా? లేకపోతే ఏదో ఒకటి జేయాలా? అంటే బేసిక్‌లీ ఒక సింపుల్ నేను లవర్ బాయ్ అనను. బట్ ఒక సింపుల్ లైక్ జస్ట్ రిచ్ కిడ్ హూ హాస్ ఎ మాస్ యాంగిల్ ఇన్ హిమ్. సో, యాక్టింగ్ అయితే బావుంటది. చెప్పే డైలాగులు గానివ్వండి, కామిక్ టైమింగ్ గానివ్వండి, లేకపోతే ఆఫ్‌కోర్స్ డాన్సులు ఎక్స్‌ట్రార్డినరీ అనగానే చాలా బావున్నాయి. అండ్ దెన్ జస్ట్ బేసిక్‌లీ ఇలాంటి జానర్ ఉన్న సినిమాలో హీరో ఏం జేయాలి? హీరో ఫైట్ జేయాలి, హీరో డాన్స్ జేయాలి, హీరో కామెడీ జేయాలి, ఆహ్, హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలి. ఇవన్నీ చేసే కొద్దిలో ఆయన పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారనమాట. సో, ఇట్స్ జస్ట్ ఎ వెరీ ఐడ్ సే కంపోజ్డ్ పెర్ఫార్మన్స్. వెరీ లైకబుల్ పెర్ఫార్మన్స్. ఆఫ్‌కోర్స్ నాట్ యాస్ గుడ్ యాస్ 'వెంకి' గారు అండ్ 'కలిసుందాంరా' అదైతే బెస్ట్ అనుకో. బట్ ఇన్ ద సిమిలర్ టైప్. ఆ తర్వాత 'కాజల్ అగర్వాల్' అండ్ 'సమంత' ఇద్దరుంటారు. వాళ్ళిద్దరు రోల్స్ మంచిగానే ఉన్నాయి. బట్ తీరా చూస్తే 'కాజల్ అగర్వాల్' ప్రతి సీనొచ్చినప్పుడు ఆమె జస్ట్ ఏడుస్తూ ఉంటది. సినిమా మొత్తం ఏడుస్తూ ఉంటది భూమి. ఇంకేం చేయదు. వస్తది, ఏడుస్తది, ఇంకెక్కడికో ఎళ్తది. ఆమె స్మైల్ చేసే క్షణం ఒక 2 సీన్స్ అనుకుంటా. 'ఏ రాజా' పాటకు ముందు, దాని తర్వాత ఆమె టార్టస్ ఉంటది గదా! ఆ టార్టస్ చూసినప్పుడు సంతోషపడతది. మిగతా సినిమాలంతా షీ లుక్స్ లైక్ షీ ఈస్ అబౌట్ టు క్రై ఆర్ షీ ఈస్ క్రైయింగ్ ఇంకంతే. 'సమంత సింధు' బానే చేసింది. 'ప్రకాష్ రాజ్', 'శ్రీహరి' వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఆహ్ 'కోట' ఈ సినిమాలో ఈస్ అమేజింగ్. 'ముఖేష్ రిషి' ఈస్ 'ముఖేష్ రిషి' బానే చేసాడు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్. ఆయన విలన్ గాదు ఈ సినిమాలో. డాడీ క్యారెక్టర్ చేశారు. సో, బానే చేశారు. 'ప్రగతి' ఆమె 'ప్రగతి'కి ఈ సినిమాలో బెస్ట్ సీన్ అనుకోవచ్చు. బికాజ్ లిటరల్లీ ఇట్స్ ఫ్యాక్ట్. ఆమొస్తది ఒక సీన్‌లో. ఏమడుగుతదంటే "ఏంట్రా గుడికెళ్దాం." దాని తర్వాత ఎన్టీఆర్ చెప్తాడు. "అమ్మా! గుడికెందుకెళ్తాం? మాకేమైనా ప్రాబ్లమ్ వస్తే కదా గుడికెళ్ళేది. నేను వెళ్ళను" అని చెప్తాడు. లిటరల్లీ జీవితంలో నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నీకేం గుర్తొస్తది? నేను గుడికెళ్ళాలి. పుట్టినరోజు గానివ్వండి,
న్యూ ఇయర్ న్యూ ఇయర్ డే గానివ్వండి, ఏదైనా, ఏదైనా ఫంక్షన్ గానివ్వండి, లేకపోతే శుభాకాంక్షలు చెప్పే రోజు గానివ్వండి, ఏదైనా. గుడికెళ్తే నీకు పుణ్యం వస్తదనే ఒక అర్థం ఆ సీన్ ఉంటది. సో, ఆమె సినిమాలో పెద్దగా ఆమె ఏమి చేయదు. ఆ ఒక్క సీనే నాకెప్పుడు మైండ్‌లో ఇరుక్కుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు ఆ సీన్ వచ్చినప్పుడు మీరా అదే ట్విట్టర్‌లో ఆ సీన్ మీరు చూసేటప్పుడు మీరొకసారి మిర్రర్ వైపు చూడండి. ఆ మిర్రర్‌లో చోటకే నాయుడు కనిపిస్తాడు. ఆయన పెద్ద బేసిక్‌లీ ఒక లిఫ్ట్ యేసుకొని కెమెరా పట్టుకొని ఆయనుంటారు. బట్ యాహ్! ఫన్నీయెస్ట్ థింగ్. అజయ్ ఏ అంటే ఏం చెప్తాం, రొటీన్ క్యారెక్టర్. 100 సార్లు చేశా అలాంటి క్యారెక్టర్. 'తనికెళ్ళ వాడిని' కూడా 100 సార్లు చేసిన క్యారెక్టర్. 'బ్రహ్మానందం' అండ్ 'వేణుమాధవ్' హిల్లేరియస్ ఈ సినిమాలో. హిల్లేరియస్ అంటే హిల్లేరియస్. ఒకటి బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్. ఇంకోటి చిట్టి. దాని తర్వాత హేమ అని క్యారెక్టర్. షీ ఈస్ ఆల్సో షీ ఈస్ ఆల్సో ఫన్నీ. దాని తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళు బ్రహ్మాజీ, అవతి ప్రసాద్, రఘుబాబు, సన, సురేఖవాణి, సితార వీళ్ళందరూ దే ఆర్ ఆల్ డిడ్ వెరీ వెరీ వెల్. ముఖ్యంగా బ్రహ్మాజీ చాలా మీనింగ్‌ఫుల్ రోల్. దాని తర్వాత 'ఆవతి ప్రసాద్' అండ్ 'రఘుబాబు' వాళ్ళు వాళ్ళ మధ్య జరిగే ఆ ఎమోషనల్ సీన్, దాని తర్వాత వాళ్ళ ఇంటర్వెల్‌లో చేసే యాక్టింగు చాలా బావుంది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఐ లవ్ సన గారు. చాలా సినిమాలో ఉంటారామె. 'సురేఖ వాణి' గారు, ఆల్ ఆఫ్ శ్రీను వైట్ల గారు సినిమాలో ఉంటదామె. సో, లైక్ హర్ ఎ లాట్. 'సితార' గారు ఐ డోంట్ థింక్ ఈవెన్ సినిమాలో ఆమె ఆమె ఒక్క డైలాగ్ కూడా చెప్పదు. బట్ షీ ఈస్ ఓహ్! 'సితార' గారా? యాహ్! ఆవిడ చాలా సినిమాలో ఉంటది. 'శ్రీహరి's' వైఫ్. పెద్దగా ఏం చేయదు ఈ సినిమాలో. బట్ ఎప్పుడైనా ఆమె ఫ్రెండ్స్ చూసినప్పుడు చాలా ఫ్రెండ్లీ అండ్ హోమ్లీగా ఉంటది. 'ఫిష్ వెంకట్', 'ప్రభాస్ శ్రీను', 'సుప్రీత్', 'రఘు కర్మంచి' వీళ్ళందరూ ఉంటారు సినిమాలో. బట్ యాహ్! లైక్ టిపికల్ గూన్ క్యారెక్టర్. నా ఫేవరెట్ అయితే ఆఫ్‌కోర్స్ 'ఫిష్ వెంకట్' గారు. ఏ సినిమాలో చేసినా ఇస్ ఆల్‌వేస్ వెరీ వెరీ ఎంటర్‌టైనింగ్. బట్ యాక్టింగ్ సంగతానికొస్తే బేసికల్లీ 'ఎన్టీఆర్', 'ప్రకాష్ రాజ్', 'శ్రీహరి' అండ్ 'కోట' అండ్ దెన్ 'బ్రహ్మానందం', 'వేణుమాధవ్' వీళ్ళందరూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు సినిమాలో. సో, యాక్టింగ్ సంగతానికొస్తే ఇట్స్ వెల్ రౌండెడ్ మూవీ విత్ హ్యూజ్ స్టార్ కాస్ట్ అండ్ అందరూ దే చైమ్ ఇన్ అన్నమాట. సో, దాని తర్వాత రైటింగ్, డైరెక్షన్‌కొస్తే ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఈస్ రిటెన్ బై వెల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మన 'వంశీ పైడిపల్లి' గారు. డైలాగ్స్ అయితే 'కొరటాల శివ' గారు. బట్ ఈ సినిమా మనం ఇన్‌హెరెంట్‌గా దాని స్ట్రక్చర్ చూస్తే 'కలిసుందాం రా', ఆహ్, దాని తర్వాత 'బావగారు బాగున్నారా' అండ్ దెన్ 'బొమ్మరిల్లు' ఈ సినిమాలన్నీ మిక్సీ కొట్టి ఒక పావుగంట తర్వాత తీస్తే బేసిక్‌లీ అది అది బృందావనం. బట్ ఈ సినిమాలో బెస్ట్‌దేంటంటే స్క్రీన్ ప్లే. ఎందుకంటే ద వే ద మూవీ ఈస్ రిటెన్ అండ్ వాళ్ళు తీసుకునే ప్లాట్ పాయింట్స్ గాని, అంటే 100 సార్లు చూసిన ఒక సినిమా. కానీ నాకు ఉండేది ఒక నమ్మకం ఉంటది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక ప్యూర్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని ఆదరించడానికి రెడీగా ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నాకు లైక్ ఐ పర్సనల్లీ ఆ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ గాదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ జస్ట్ ఓకే. బట్ దీని యూ నో 'అలవైకుంఠపురంలో' ఆ సినిమా ఆఫ్‌కోర్స్ జనాలు ఏం చెప్తారు? దానికి చాలా మంచి ఆల్బమ్ ఉంది. ఓకే. యెస్. ఆఫ్‌కోర్స్. బట్ ఆ సినిమాలో ఏదో ఉంది గదా! జనాలు ఆదరించడానికి. వాళ్ళు యాక్చువల్లీ ఇయన్నీ చెప్పుకోవడానికి కాంట్రోవర్సీని స్టీర్ చేయడానికి ఫ్యూచర్‌లో నన్ను మళ్ళీ హార్మ్ చేయడానికొస్తది. బట్ యూ నో ఐ బట్ నేను జెన్యూన్‌గా చెప్తా. ఐ సిన్సియర్‌లీ బిలీవ్ థట్ ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్యామిలీ జానర్ అనే సినిమాలు తెలుగులో ఎప్పుడు చచ్చిపోవు. మీరు మంచిగా తీస్తే జనాలు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అది నేను బల్లగుద్ది నమ్ముతా. ఆహ్, అండ్ ఈ సినిమాకొచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయితే నీకసలు బోర్ కొట్టదు. సినిమా 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటది. నీకెక్కడో బోర్ కొట్టదు సినిమాలో. అండ్ అదే బెస్ట్. సో, ఫ్రమ్ రైటింగ్ పర్స్‌పెక్టివ్ హీరో ఊరికొస్తాడు. ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాడు. అందరిని కలుస్తాడు. కలిసుంటే కలదు సుఖం. లాస్ట్‌లో అక్కడక్కడ కొన్ని ట్విస్టులుంటాయి. అండ్ ఆ ట్విస్టులు సినిమాకి బ్రిలియంట్‌గా వర్కౌట్ అయింది. అంటే సమంతని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అసలు సినిమా అక్కడితోనే అంటే సమంత ఈస్ శ్రీహరి's డాటర్ ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు సినిమా అక్కడే అయిపోవాలి. కానీ వాళ్ళేం జేస్తారు, ఓకే. దీన్ని మనం ఎక్స్‌టెండ్ జేయడానికి మాకు ఇంకో ట్విస్ట్ కావాలి. దాని తర్వాత రామానందం వచ్చి ఫేక్ ఫాదర్ బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళు తెప్పిస్తారనమాట కదా! సో, ఆల్‌వేస్ నీడ్ సంథింగ్. సో, ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ అంటే అదే. అండ్ రైటింగ్ సంగతానికొస్తే క్యారెక్టర్‌లు మంచిగున్నాయి. కథ మంచిగానే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండేది
ఎమోషన్ అండ్ పేసింగ్. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో కొంచెం ఓవర్‌గా ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ నువ్వు కనెక్ట్ అవుతావు ఆ క్యారెక్టర్స్‌తో. లేకపోతే జరిగే డ్రామా గానివ్వండి ఏదైతే ఉందో గదా! అండ్ ముఖ్యంగా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్. క్లాస్ అంటే ఆ ఫ్యామిలీ సీన్స్, ఆ రిలేటబుల్ సీన్స్ అంటూ ఉంటది గదా! ఆ మాస్ ఎలిమెంట్స్ ఆబియస్లీ సినిమాలో బోలెడన్ని ఫైట్‌లుంటాయి. మాసెస్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి లేకపోతే యాక్షన్ మూవీస్, యాక్షన్ యాక్షన్ మూవీ లవర్స్ ఆర్ యాక్షన్ లవర్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి. సో, ఐ ఆల్వేస్ బిలీవ్ థట్ బెస్ట్ క్లాస్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్స్ ఇన్ తెలుగు సినిమా ఆర్ 'కలిసుందాంరా', 'బృందావనం' అండ్ 'శ్రీమంతుడు'. 'శ్రీమంతుడు' అయితే చాలా మంది నో అని జెప్తారు. బట్ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ థట్ ఆ సినిమాలో టేకింగ్ చాలా పద్ధతిగా ఉంటది. బట్ అట్ ది సేమ్ టైమ్ బోలెడన్ని ఫైట్‌లున్నాయి. బోలెడన్ని ఎలివేషన్ సీన్‌లున్నాయి. అండ్ జస్ట్ బోలెడన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఎలివేట్ చేయడానికి. సో, థట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో, ఆ రైటింగ్ అండ్ డైరెక్షన్‌కొచ్చేసరికి ఆహ్, ఐ వుడ్ అంటే కాన్ఫిడెంట్‌గా జెప్తాను. ఐ వుడ్ సే 'వంశీ'. ఎక్స్‌క్యూజ్ మీ. అదే 'వంశీ పైడిపల్లి కెరీర్‌లో దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ హీస్ డైరెక్టెడ్.' చాలామంది 'ఊపిరి' అంటారు. ఆర్ మేబీ ఇట్స్ ఎ టై. ఐ థింక్ టై బిట్వీన్ 'ఊపిరి' అండ్ 'బృందావనం.' సో, ఆ 2 నేను తీసుకుంటా. అండ్ యాహ్! ఇట్స్ జస్ట్ వెరీ, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాదు. బట్ వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే ఐల్ కమ్ టు థట్ లేటర్. ఈ మైనస్ ఉందంటే ఈ సినిమాలో ఒకటే చెప్తానండి. అన్నీ బావుంటాయి ఈ సినిమాలో. ఒక్కటే తప్ప. ఇప్పుడు ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి గదా! ఓకే. ఎమోషన్స్ బాగున్నాయి. బట్ అది ఇలాగ ఓవర్ డోస్ ఎమోషన్స్ అవుతది. ఈ సినిమాలో మీరు ఎవరైనా చూస్తే ఆల్‌మోస్ట్ ఒక సీరియల్ లెక్కన ప్రతి ఒక్కరు క్లోజప్ చూపిస్తారు. అందరూ ఈథర్ ఈ సినిమాలో చాలా సంతోషంగా ఉన్నారు. లేకపోతే చాలా బాధలో ఉన్నారు. లేదు. ఆ జనాలు ఈథర్ చాలా సంతోషంగా ఉన్నారు. లేకపోతే ఏడుస్తున్నారు. మధ్యలో ఇంకేం లేదు. సంతోషంగా ఉన్నారు. లేకపోతే ఏడుస్తున్నారు. కంటి నుండి నవ్వుతున్నారు. లేకపోతే కంటి నుండి కన్నీళ్లొస్తున్నాయి. ఇంకేం లేదాడ. సో, ఆ సెంటిమెంట్ సీన్స్ చాలా ఓవర్‌గా వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే దీనికి మెయిన్ మన 'కాజల్ అగర్వాల్.' బట్ అది వేరే విషయం. బట్ ఈ సినిమా రాసే కొద్దీ, వాళ్ళు తీసే కొద్దీ ఇట్స్ జస్ట్ ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఊరు సినిమా తీసేటప్పుడు మంచి మంచి ఫైట్‌లుండాలి. మంచి మంచి పాటలుండాలి. మంచి మంచి మంచిగుండే స్టోరీ ఉండాలి. మంచిగుండే సినిమాటోగ్రఫీ ఉండాలి. అంటే ఒక తెలుగు కమర్షియల్ మూవీకి, ఒక విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఏదైతే ఉండాలో, ఈ సినిమా అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో, దట్ ఈస్ వై ఐ లవ్ దిస్ మూవీ. అండ్ దాని తర్వాత చెప్పాలంటే ఇప్పుడు మనం టెక్నికాలిటీస్‌లోకి పోతే మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బై తమన్. ఆల్బమ్ ఈస్ యాక్చువల్లీ రియలీ గుడ్. ఐ లవ్ ఆల్‌మోస్ట్ అంటే వన్ ఆఫ్ మై యాక్చువల్లీ ఇది మేబీ డిబేటబుల్ టాపిక్ అవుతది. బట్ ఎవరైనా అడిగితే 'ఎన్టీఆర్' కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్ అయితే ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఈస్ 'బృందావనం.' సో, ఈ సినిమాలో 8 పాటలుంటాయి. ఫస్ట్ సాంగ్ ఈస్ థీమ్ ఆఫ్ హీరో. అదే 'అదేరినరి సిన్నోడు' ఇట్స్ రిటెన్ బై అనంత శ్రీరామ్, గీతా మాధురి. సెకండ్ సాంగ్ ఈస్ 'యువకుల మనసైన' రిటెన్ బై కృష్ణ చైతన్య గారు అండ్ సంగ్ బై రెమో ఫెర్నాండెజ్ అండ్ రంజిత్. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ బికాజ్ ఇది మీకు 100 సార్లు చెప్పాను. ఈస్ 'ఏ రాజా' ఫర్ ఆబ్వియస్ రీజన్స్. రిటెన్ బై అనంత శ్రీరామ్ అండ్ సంగ్ బై నా 2 ఫేవరెట్ సింగర్స్ 'శంకర్ మహాదేవన్' అండ్ 'శ్రేయ ఘోషల్' గారు. అండ్ దెన్ 'గీతా మాధురి' గారు ఈస్ ఆల్సో క్రెడిటెడ్. 'నిజమేనా' రిటెన్ బై అనంత శ్రీరామ్ గారు, సంగ్ బై కార్తిక్ అండ్ సుచిత్ర. 'వచ్చాడురా' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు అండ్ సంగ్ బై రంజిత్, ఎంఎం కీరవాణి గారు అండ్ కోటి గారు. 'ఊపిరాగే' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు అండ్ సంగ్ బై రాహుల్ నంబియార్. నంబర్ 7 వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ 'చిన్నదో వైపు పెద్దదో వైపు' రిటెన్ బై అనంత శ్రీరామ్. సాంగ్ బై సుఖ్వీందర్ సింగ్ జీ, బి. వసంత, గీతా మాధురి అండ్ బాబా సెగల్. అండ్ దెన్ లాస్ట్ క్లైమాక్స్‌లో అంటే ఎండ్ క్రెడిట్స్‌లో ఒక పాట ఉంటది కదా! 'మోజ్జారే మోజ్జారే' రిటెన్ బై అనంత్ శ్రీరామ్, సంగ్ బై బాబా సెగల్, రంజిత్ అండ్ నిఖితా నిగమ్. సో, ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ ఆబ్వియస్లీ 'ఏ రాజా'. దాని తర్వాత ఆబ్వియస్లీ ఐ వుడ్ గో విత్ ఐ థింక్ నిజమేనా. బట్ 'ఏ రాజా' వాళ్ళు పొలాచ్చిలో తీశారు. 'యువకలు' ఎక్కడ తీశారో నాకు తెలీదు. 'నిజమేనా' వాళ్ళు స్విట్జర్లాండ్‌లో తీశారు. 'వచ్చాడురా' హైదరాబాద్‌లో తీశారు. 'ఊపిరాగే' సెట్‌లో తీశారు. 'చిన్నదో వైపు పెద్దదో వైపు' సెట్‌లో తీశారు.
But yeah, obviously, music is composed by Taman, obviously, and వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్. అండ్ సినిమాల్లో పాటలు మీరు ఎడిటింగ్ పరంగా చూస్తే పాటలు దే కమ్ అట్ ద పర్ఫెక్ట్ టైం. సో, పర్ఫెక్ట్ ఎడిటింగ్ కూడా పనిచేసింది ఈ సినిమాకి. సో, దట్ ఈస్ అనదర్ రీజన్ వై ఆ పేసింగు అండ్ నీకు సినిమాల్లో నీకసలు ఎక్కడంటే ఎక్కడ బోర్ కొట్టదు. సో, ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ డన్. అండ్ ఈ సినిమాలో పాటలు దేర్ ఆర్ వెరీ నైస్ టు సీ ఆన్ స్క్రీన్ అండ్ మొత్తం ఆల్బమ్‌గా వెరీ నైస్ టు లిసన్ టు. సో, మ్యూజిక్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే తమన్ చేసిన చాలా ఆల్బమ్స్ ఉన్నాయి. బట్ ఆ టైంలో ఆల్మోస్ట్ ఆ పీక్ టైంలో దిస్ ఈస్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఎన్టీఆర్ అండ్ అంటే వ యాహ్! ఐ వుడ్ సే ఎన్టీఆర్ అండ్ తమన్ కలిసి పనిచేశారు కదా! ఐ థింక్ ఒక 3 సినిమాలు లేదు 4 సినిమా అంటే ఇట్స్ డిబేటబుల్. బట్ టాప్‌లో చూస్తే ఈజీగా ఇట్స్ ఆహ్ 'బృందావనం' అండ్ 'అరవింద్ సమేత' ఆ 2 పక్కా. బట్ ఐ థింక్ ఐ వుడ్ గో విత్ 'బృందావనం' ఎందుకంటే దేర్ ఈస్ మోర్ ఆఫ్ అంటే మోర్ వెరైటీ ఉంటది. 'అరవింద్ సమేతలో' ఒక 2 లైక్ అప్‌బీట్ సాంగ్స్ ఉంటాయి. ఇంకో 2 సాంగ్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ అది ఇట్స్ డిఫరెంట్ మూవీస్ అండ్ డిఫరెంట్ వైబ్ గదా! బట్ ఐడ్ గో విత్ 'బృందావనం'. దాని తర్వాత సినిమాటోగ్రఫీ. నాకు 'చోటకే నాయుడు' గారంటే చాలా ఇష్టం. ఆయన ఫంక్షన్‌లో చేసే పనులు నాకిష్టం ఉండవు గానీ, ఆయన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ దట్ 'చోటకే నాయుడు' గారు చేశారంటే 'బృందావనం.' ఈ సినిమా ఎన్ని అద్భుతమైన రంగుల్లో నింపారంటే, అంత అద్భుతమైన రంగుల్లో నింపారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ సినిమా ఒక విజువల్ డిలైట్. నువ్వు ఏ రంగైనా తీసుకో, ఏదైనా తీసుకో, ముఖ్యంగా హౌస్ సెట్‌లో వాళ్ళు ఫస్ట్ అడుగేసినప్పుడు ఆ కలర్ స్కీమ్ ఎంత అద్భుతంగా షైన్ అయిందంటే అంత అద్భుతంగా షైన్ అయింది. సో, ఐ లవ్ థాట్. అండ్ యాహ్! దిస్ మూవీ ఈస్ జస్ట్ గార్జియస్. సో, సినిమాటోగ్రఫీ ఇది పీక్. సో, టు క్రెడిట్ టు 'చోటకే నాయుడు.' దిస్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆఫ్ హిస్. అండ్ జస్ట్ అందరూ స్క్రీన్ మీద ఎంత అందంగుంటారంటే అంత అందంగుంటారు. పాటలు గానివ్వండి, సెట్‌లు గానివ్వండి, వాళ్ళ ఊర్లో ఉన్నంత సేపు గానివ్వండి, లేకపోతే వాళ్ళ హైదరాబాద్‌లో ఉన్నంత సేపు గానివ్వండి, స్టోర్‌కెళ్ళినా గానివ్వండి, సినిమా జస్ట్ బ్యూటిఫుల్ విజువల్స్ ఈ సినిమా మొత్తం. సో, క్రెడిట్ టు థాట్. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఏం చెప్తాం 100 సార్లు చెప్పాను ఇప్పటి వరకు. ఆర్ట్ డైరెక్షన్ ఆనంద్ సాయి's మాస్టర్ పీస్. ఏ సెట్ అయినా స్పెసిఫిక్‌లీ ద హౌస్ సెట్ నా ఫేవరెట్ సెట్ అది. అండ్ జస్ట్ బ్రిలియంట్ జాబ్. నాకుండే ఒకే ఒక బాధ ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు కూల్చివేశారు? దాని గురించి తలుచుకుంటుంటే నాకు చాలా బాధేస్తుంది. బట్ యాహ్! ఐ వుడ్ గో విత్ థాట్. ఎడిటింగ్ బై మార్కండ్ కే. వెంకటేష్ గారు. ఆహ్, యాహ్! ఎడిటింగ్ బై మార్తాండ్ కే. వెంకటేష్ గారు ఈస్ ఎక్సలెంట్. బికాజ్ నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. అన్నీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ ఉన్నాయి. అరే! ఈ సీన్ ఇక్కడ పెట్టుండాల్సిందే. ఆ సీన్ ఇక్కడ పెట్టుండాల్సింది. అరే! కొంచెం ఈ సీన్ ఇట్లా చేసుంటే బావుండేది. ఈ సీన్ ఇక్కడ తీసుంటే అలాంటిది అస్సలు లేదు. ఎవ్రీ సీన్ అండ్ సినిమా మొత్తం ఫ్లోలో వెళ్తూ ఉంటది. సో, ఎడిటింగ్ ఈస్ లిటరల్లీ పర్ఫెక్ట్. దాని తర్వాత ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్. ఈ సినిమాలో ఒక మాస్ యాంగిల్ ఉండాలి గదా! చాలా మాస్‌గా తీశారు. అండ్ చాలా మంచిగా తీశారు. సో, ఫైట్‌లయితే అవి గూడా పర్ఫెక్ట్ టైమ్స్‌లో వస్తాయి. ఆ ఫైట్‌లు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డైలాగ్స్ బై కొరటాల శివ ఎక్సలెంట్. ముందుగా ఐ వాంట్ టు స్పెషల్ మెన్షన్ అంటే అదర్ దెన్ 'ప్రకాష్ రాజ్' ఎస్పెషల్లీ డైలాగ్. ఎన్టీఆర్, 'ఆర్తి ప్రసాద్' అండ్ 'రఘుబాబు'తో మాట్లాడినప్పుడు ఆళ్ళిద్దరి మధ్య ఆ సెంటిమెంటల్ డైలాగ్స్ గానివ్వండి, అండ్ నా ఫేవరెట్ అయితే అదే చెప్పా గదా! మొదట్లో వేణువాదం వేణువాదం అడిగిన వేణువాదం అడిగిన ప్రశ్న ఆస్క్ మీ సంథింగ్ న్యూ మ్యాన్ ఎప్పుడెళ్ళిపోతారు? సో, ఐ థింక్ వేణుమాధవ్ డైలాగ్స్ వర్ ప్రాబబ్లీ మై ఫేవరెట్ ఈ సినిమాలో. బట్ ఆఫ్ కోర్స్ కొరటాల శివ గారు ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ అయ్యారు. సో, ఇట్స్ ఇట్స్ ఆల్వేస్ నైస్. మాటలు ఆయన పెన్ నుండి రావడం అనేది ఇట్స్ ఆల్వేస్ వెరీ నైస్ టు హియర్. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ ఎట్లుంటాయంటే, ఒక్క డైలాగ్ గూడా అరే! ఇది ఉండాల్సి ఇక్కడ యూనో క్రింజ్ వర్తిగా ఉంది. ఇట్లా ఉంది, అట్లా లేదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాకి. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ ద కాస్ట్యూమ్స్ ఎక్సలెంట్, కొరియోగ్రఫీ ఎక్సలెంట్. అండ్ ఏమైనా అదర్ డిపార్ట్‌మెంట్స్ ఏదైతుందో కలర్ గ్రేడింగ్ గానివ్వండి అవన్నీ పర్ఫెక్ట్. ఏం లేవు. సో, టెక్నికల్‌గా అండ్ సినిమా తీసే విధానం, యాక్ట్ చేసే విధానం, కథ పరంగా
ఎవ్రీథింగ్ ఈస్ వెరీ, వెరీ గుడ్. పాజిటివ్స్‌గొస్తే ఎవ్రీథింగ్. నెగెటివ్స్‌గొస్తే దేర్ ఈస్ ఓన్లీ రెండే ఉన్నాయండి. ఫస్ట్ మేము చెప్పినట్లాగా ఆ ఓవర్ డోస్ ఆఫ్ సెంటిమెంట్ లేకపోతే అందరూ ఆల్‌మోస్ట్ సీరియల్ లెక్కనాగుంటది. అందరూ రియాక్షన్ చూపియడం, వాళ్ళు ఏడవడం, ఇది చేయడం, అది చేయడం. ది అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు సే వాస్ ఈ సినిమాలో విలన్. ఈ సినిమాలో మంచిగా విలన్ ఉండుంటే సినిమా ఒక రేంజ్‌లో ఉండేది. ఎందుకంటే 'తనికెళ్ళ బండి' అజయ్ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్సు పెద్దగా ఏం లేవు. లేకపోతే అరే! ఈడు దొంగ నా కొడుకు అని చెప్పి అంటే స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటది. వాడు ఎవడో పిల్లోడిని కిడ్నాప్ చేసేసాడు. అండ్ వాడిని లైక్ రక్తం వచ్చేంత వరకు వాడు కొడుతూనే ఉంటాడనమాట. దాని తర్వాత ఎన్టీఆర్ వస్తాడు. సో, బేసిక్‌లీ నీకు అర్థమవుతది. ఓకే. వీడికి కామం అవసరం. బట్ నిజంగా వీడేమైనా చేస్తే నేను బ్యాడ్‌గా ఫీల్ అవుతాను. అంటే ఒక 'రాజమౌళి' సినిమాలో విలన్ చూడండి మీరు. ఆడు ఫస్ట్ సీన్ వచ్చినప్పుడే అరే! ఈడు ఎప్పుడు చచ్చిపోతే మంచిగా ఉంటదిరా అని రాజమౌళి అట్లా చూపిస్తాడు. ఇదైతే అట్లా గాదు. అంటే ఐ యామ్ నాట్ కంపేరింగ్ 'వంశీ పైడిపల్లి' అండ్ రాజమౌళి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో, విలన్‌తో ఒక డిస్కనెక్ట్ ఉండేది. సో, వాళ్ళు చేసే ప్రయత్నాలు లేకపోతే వాడి మోటివ్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగేది ఏదైతే ఉన్నాయో అలాంటిదేం లేదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'కలుసుందాంరా'లో శ్రీహరి. ఎందుకు మెన్షన్ చేశానంటే, ఐ ఫీల్ బోత్ దీస్ మూవీస్ ఆర్ ఆల్‌మోస్ట్ లైక్ ద సేమ్. నేనెందుకు మెన్షన్ చేశానంటే, ఆ సినిమాలో ఒక ట్రౌమాటిక్ ఎవెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసాడు శ్రీహరి. సో, ఆ ట్రౌమాటిక్ ఎవెంట్ వలన ఆయన 'కె. విశ్వనాథ్' గారి మీద ఉండే ద్వేషం ఆర్ ఆయన చూపించేది ఆయనకుండే కోపం నువ్వు రిలేట్ అవుతావు. బికాజ్ ఆఖరికి ఆడి సొంత చెల్లినే చచ్చిపోయాడు. సో, వాడు చేసే కొద్దీ నువ్వు డెఫినెట్‌లీ రిలేట్ అవుతావు. ఆ విలన్‌తో. అండ్ వాడు చేసే పనులు లేకపోతే వెంకటేష్‌ని కొట్టినప్పుడు, వెంకటేష్‌ని పొడిచినప్పుడు నువ్వు డెఫినిట్‌గా ఫీల్ అవుతావు. బట్ నిజం చెప్పాలంటే ఈ 2 సినిమాలకి అసలు కంపారిజనే లేదు. 'కలుసుదామరా' ఇస్ మాస్టర్ పీస్. 'బృందావనం' మాస్టర్ పీస్ అనను గానీ డెఫినెట్‌లీ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. బట్ సో, అక్కడ నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకొని మా కథ మేము కూడా తయారు చేసాం. బట్ అది వేరే విషయం. ఆహ్ బట్ యాహ్! యూ అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ సేయింగ్ కదా! సో, ఆ విలన్ ఇంకొంచెం బాగుంటే సినిమా ఇంకొంచెం బాగుండేది. కొంచెం మాస్ యాంగిల్‌లో. బట్ అట్ ద సేమ్ టైమ్ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ క్లాస్ అండ్ మాస్. సో, దట్స్ రియల్లీ ఆల్ ఐ కెన్ సే. ఇంకేమైనా చెప్పాలంటే సినిమా గురించి ఐ యామ్ నాట్ టూ ష్యూర్. అంటే లాస్ట్ రివ్యూలో చెప్పినట్లాగా 'దమ్ము' గురించి మాట్లాడినప్పుడు అసలు అంటే ఏం చెప్తాం? యూ నో ఆహ్ It's Dammo is basically mass version of బృందావనం. అండ్ దెన్ బృందావనం ఇస్ బేసికల్లీ చాలా ఒక క్లాస్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ. బట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అండ్ బెస్ట్ ఈ సినిమాలో అయితే వల్గారిటీ అనేది అసలు ఏం లేదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఆహ్, వల్గారిటీ అని బికాజ్ చెప్పినా కదా 100 సార్లు. ఇబ్బంది పడే సీన్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో ఒక్కడు కూడా లేదు. ఒకే ఒక డైలాగ్ ఉంటది. మనవడు నీ నీ చేతిలో పెడతానని మొత్తం చెప్తాడు కదా! సో, అది డెఫినైట్‌లీ ఆ సీన్ ఒకటే. బట్ యాహ్! అదర్ దెన్ థాట్ లైక్ మూవీ ఈస్ జస్ట్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఇట్స్ వన్ ఆఫ్ మై 'వంశీ పైడిపల్లి' తీసిన ఫేవరెట్ మూవీ నాకైతే ఇట్స్ దిస్ మూవీ అండ్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ చాలామంది ఫేవరెట్ చెప్తున్నాడు కదా! ఇప్పుడు ఆల్రెడీ టాప్ 11 చేశాను. బట్ ఇఫ్ ఐ హాడ్ టు చూస్ లైక్ 11-20 ఏ సినిమాలైతే ఉంటాయో 'కలసనామరం' ఉంటది, 'బృందావనం' ఉంటది, 'అదుర్స్' ఉంటది. ఆహ్, ఇంకేం సినిమాలుంటాయి? 'ఒక్కడు' ఉంటది. అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ మూవీస్. అంటే నేను కొంచెం ఆలోచించాను. ఇప్పుడైతే బుర్రలో నుండి అది తీయాలంటే అది చాలా కష్టం గానీ. బట్ యాహ్! దట్స్ రియల్లీ ఆల్ ఐ కెన్ కన్క్లూడ్. బట్ యాహ్! నాకెప్పుడైనా బోర్ కొడితే లేకపోతే నాకెప్పుడైనా ఒక 3 గంటలు టైమ్ పాస్ చేయాలంటే 'బృందావనం' చూసి పెట్టుకుంటా. ఎందుకంటే ఐ నో థట్ ప్రతి ఒక తెలుగు కమర్షియల్ మూవీకి ఏవైతే ఉండాలో మంచి మసాలా అది ఏదైతే ఉండాలో ఈ సినిమాలో మసాలా ప్రాపర్‌గా తయారైంది. సో, ఇట్స్ బేసిక్‌లీ లైక్ ఒక మంచి రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్ నువ్వు ఎందుకెళ్తావు? అంటే ఒక మంచి రెస్టారెంట్‌కి మళ్ళీ వెళ్ళే ఆహ్, నువ్వు నువ్వు ఒక మంచి రెస్టారెంట్‌కి మళ్ళెళ్తావు. వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకెళ్తున్నావు?
బికాజ్ వాళ్ళు తయారు చేసే విధానం, లేవు తయారు చేసే విధానం అండ్ దాంట్లో నువ్వు టేస్ట్ చేసే విధానం నీకు చాలా ఇష్టం గదా! ఈ సినిమా గూడా అంతే. ఈ సినిమాలో ఏదో తెలియలేనో వాళ్ళు మసాలా వాడతారు. అందుకే ఈ సినిమా నువ్వు చూడడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటావు. సో, దట్ ఈస్ హానెస్ట్‌లీ హౌ ఐ ఫీల్ అబౌట్ 'బృందావనం.' ఒక ముక్కలో చెప్పాలంటే 'బృందావనం' సినిమా అంటే ఒక బిర్యానీ లాంటిది. ఒక సంక్రాంతికెళ్ళినప్పుడు మన సినిమా చూసేటప్పుడు మనకేం గావాలి? ఒక మంచి బిర్యానీ ఫుల్ మీల్స్ అంటారు గదా! నాకు 'బృందావనం' ఫుల్ మీల్స్ అనిపిస్తది. సో, దట్స్ వై ఐ లవ్ దిస్ మూవీ. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దాని తర్వాత యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది, రొమాన్స్ ఉంటది, సెంటిమెంట్ ఉంటది, ఫ్యామిలీ వైబ్ ఉంటది, మంచి మంచి పాటలుంటాయి, అద్భుతమైన సెట్లుంటాయి, అందమైన యాక్టర్స్ ఉంటారు. మంచి యాక్టర్స్ ఉంటారు. మంచి డైరెక్షన్ ఉంటది. అంటే ఒక మంచి సినిమాలకి అంటే ఒక కమర్షియల్ సినిమాలకి ఏదైతుందో అన్నీ ప్రాపర్‌గా కుదిరాయి. సో, థట్ ఈస్ వై ఐ లవ్ దిస్ మూవీ. అండ్ యాహ్! ఎవరికైనా కావాలంటే ఐ థింక్ టీవీ ఎన్ఎక్స్‌టీ అని ఒక ఛానెల్ ఉంటది. వాళ్ళకి బ్లూరే విత్ సబ్స్ సేమ్ వెర్షన్ ఐ హావ్ ఈస్ వాళ్ళ దగ్గర ఉంది. సో, మీరక్కడ చూడొచ్చు. లేకపోతే సినిమాలో ప్రైమ్‌లో చూడొచ్చు. ఉందో లేదో నాకు తెలీదు గానీ. బట్ యాహ్! ఐ లవ్ 'బృందావనం' అండ్ ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. మీకేమనిపిస్తదంటే మాకు కామెంట్‌లో చెప్పండి. కుదిరితే ఆర్ ఈమెయిల్ రాయండి. బట్ యాహ్! ఐ థింక్ దట్స్ ఇట్. అండ్ ఈ రివ్యూ చేయడం అనేది ఎప్పటినుండో చేద్దాం అనుకున్నా. ఫైనల్‌గా ఈరోజు కుదిరింది. సో, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ యాహ్! హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. అండ్ వి విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే విత్ 'సరిలేరు నీకెవరు.' మీరు సర్ప్రైజ్ అవుతారు. 'డోంట్ బి' నాకు సినిమా నచ్చింది. ఎందుకంటే నేను మీకు చెప్తాను. చాలామంది దే లవ్ ది చాలా మందికి అభిప్రాయం ఉంది. ఇది వర్స్ట్ మూవీ ఎవరు? ఇదేం బోక్ సినిమారా? ఇదేం డఫా సినిమారా? అని చాలామంది అనుకుని ఉంటారు. ఇట్స్ రియల్లీ నాట్ థాట్ బ్యాడ్. ఇట్స్ ఎ వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. సో, దానికి కారణాలేందో, దాని తర్వాత నన్ను జేసుకోవడానికి మీరు తయారవుతున్నారు. అవన్నీ నాకనవసరం. నా ఇష్టాలు నాకుంటాయి. అండ్ దాని గురించి చెప్పుకోవడానికి మిమ్మల్ని 2 సార్లు కలవడానికి వస్తూ ఉంటారు. సో, విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే అండ్ అప్పుడు కలుద్దాం. ఓకే. మరొకసారి థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే.